పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయి. రామకుప్పం మండలం మనీంద్రం ఎంపీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి శ్రీదేవి నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు కార్యకర్తలు చించేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసి పాస్బుక్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుతో పాటు 5,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. చెప్తే ఆనంద్ రెడ్డి నువ్వు రా అంటే వస్తే మనం అప్లికేషన్ ఎత్తుకు ఇస్తాం కదా. ఇప్పుడు అప్లికేషన్ దొరకడం సరిపోతుందా చెప్పు. ఇప్పుడు నేనే చెప్తే ఆనంద్ రెడ్డి నువ్వు రా అంటే వస్తే మేము కాదనలేదు. మనం అప్లికేషన్ ఎత్తుకు ఇస్తాం కదా. ఇప్పుడు అప్లికేషన్ దొరకడం సరిపోతుందా చెప్పు. ఇప్పుడు నేనే చెప్తే ఆనంద్ రెడ్డి నువ్వు రా అంటే వస్తే మేము కాదనలేదు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, సో వాళ్ళు తప్ప ఇంకెవరూ అసలు నామినేషన్ కూడా వేసే అర్హత ఉండకూడదని భావిస్తున్నారా? బిందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఈ యొక్క ఎంపీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా నామినేషన్ ప్రక్రియ దానికి ఉదాహరణగా నిలుస్తుంది. రామకుప్పం మండలం మనీంద్రం ఎంపీటీసీ ఉప ఎన్నిక స్థానానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉంది. గడువున నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థినిగా శ్రీదేవి అనే మహిళ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తే ఆమె పైన దాడి చేసి ఆమె యొక్క నామినేషన్ పత్రాలతో పాటు పాస్బుక్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, 5,000 నగదు కూడా ఎత్తుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. వారు ప్రయాణించినటువంటి స్కార్పియో వాహనం పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు స్థానిక ఎస్ఐ రామకుప్పం ఎస్ఐ వెంకటమోహన్ అక్కడే ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీ నేతలు ఎంత దౌర్జన్యం చేస్తున్నా సరే పట్టించుకోలేదంటూ స్వతంత్ర అభ్యర్థిని నామినేషన్ దాఖలు చేసిన వెళ్ళిన సమయంలో దాడులు చేస్తా ఉంటూ చూస్తున్నారే తప్ప ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ శ్రీదేవి ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన టీడీపీ కార్యకర్తల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఏదైతే రామకుప్పం ఎంపీపీగా ఉన్నటువంటి శాంతికుమారి అనారోగ్యంతో మృతి చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆమె చనిపోయిన తర్వాత ఈ యొక్క స్థానానికి ఎంపీటీసీ స్థానానికి ఈ రోజు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఇప్పటికే అర్పిత ఆమె శాంతికుమారి కూతురు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా శ్రీదేవి అనే మహిళ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తే టీడీపీ నాయకులు ఈ యొక్క ఆనంద్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి ఈ యొక్క నామినేషన్ పత్రాలను చింపివేశారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.